ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. థానేలోని దాదోజీ కొండదేవ్ స్టేడియంలో ఐఎస్పీఎల్ ఘనంగా ప్రారంభించారు. ఐపీఎల్ తరహాలో టెన్నిస్ బాల్తో T10 క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారు. వీధుల్లో టెన్నిస్ బాల్తో ఆడే ఆటగాళ్లకు టోర్నీలో అవకాశం కల్పిస్తున్నారు. యంగ్ జనరేషన్లో టాలెంట్ను వెలికి తీయడానికి ఈ లీగ్ను నిర్వహిస్తున్నారు. స్ట్రీట్ టు స్టేడియం కాన్సెప్ట్తో నిర్వహిస్తున్న ఈ టోర్నీకి కోర్ కమిటీ మెంబర్గా సచిన్ టెండూల్కర్ వ్యవహరిస్తున్నారు. ఈ లీగ్లో మొత్తం 6 టీంలు తలపడనున్నాయి. ఐపీఎల్ తరహాలో వేలం వేసి క్రీడాకారులను టీమ్స్ దక్కించుకున్నాయి. హైదరాబాద్ టీంను హీరో రామ్ చరణ్ సొంతం చేసుకున్నారు. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ అష్టహాసంగా ముంబైలో ప్రారంభమైంది. మనం చూడొచ్చు ఆ యొక్క ఉత్సాహం కానీ ఇవంతా కూడా ఇప్పుడే అభిమానులందరూ కూడా స్టేడియంకి చేరుకున్నారు. తమకు ఇష్టమైనటువంటి టీంని సపోర్ట్ చేయడానికి వాళ్ళు వచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. ముఖ్యంగా ఈ ఐఎస్పీఎల్లో మాజీ ముంబై, అలాగే టైగర్స్ ఆఫ్ కోల్కతా, అలాగే ఫాల్కన్ రైజర్స్ సంబంధించిన హైదరాబాద్, దాని తర్వాత చెన్నై సింగమ్స్, తర్వాత వచ్చి కేవీఎన్ బెంగళూరు స్ట్రైకర్స్ అనేసి కూడా ఉన్నారు. తర్వాత శ్రీనగర్ వీర్ అనేసి 6 టీంలు 6 ఫ్రాంచైజీలు. ఈ 6 ఫ్రాంచైజీలు కూడా బాలీవుడ్ సూపర్ స్టార్స్ కానీ వీళ్ళందరూ కూడా కొనుక్కునే నేపథ్యం పడుతుంది. ఏదైతే మాజీ ముంబై వచ్చి అమితాబ్ బచ్చన్, అలాగే టైగర్స్ ఆఫ్ కోల్కతా వచ్చి అక్షయ్ కుమార్, సంబంధించిన ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చి రామ్ చరణ్ తేజ్, చెన్నై సింగమ్స్ వచ్చి సూర్య, తర్వాత కేవీఎన్ బెంగళూరు వచ్చి హృతిక్ రోషన్, శ్రీనగర్ వీర్కు